వాక్యం చూద్దామండి. 2 రాజుల గ్రంథము 20వ అధ్యాయము 9వ వచనాన్ని నేను చదువుతున్నాను, ఒకసారి గమనించండి. తాను సెలవిచ్చిన మాట యెహోవా నెరవేర్చుటకు ఆయన దయచేసిన సూచన ఏదనగా, నీడ 10 మెట్లు ముందుకు నడిచెను గదా, అది 10 మెట్లు వెనుకకు నడిచిన ఎడల అవునా? అందుకు హిజ్కియా ఇట్లా, నేను నీడ 10 మెట్లు ముందరికి నడుచుట అల్పము గాని నీడ 10 అడుగులు వెనుకకు నడుచుట చాలును అన్నాడు. చిన్న మాట ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. ముందున్న సమయాన్ని సమకూడిన నీ పిల్లలను కృపతో నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మీరు ఇచ్చిన లేఖనాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ వాక్యాన్ని విరచి సమకూడిన నీ బిడ్డలతోనూ నాతోనూ అయా ఆధ్యాత్మిక ఆహారముగా మాకు వడ్డించండి, మాకు అందించండి. అది మేము తినాలి, ఆరగించుకోవాలి, బలవంతులం అవ్వాలి, నీ పోలికగా మేము ఉండాలి. అలాగున నీ కార్యం జరిగించమని ఉపదేశాన్ని అడ్డగించ చూస్తున్న దురాత్మంధకార శక్తులను యేసు నామములో దుష్టుడు వాడి దూతలను కూడా బంధిస్తున్నాను. నా చుట్టూ, మా చుట్టూరు ప్రభువా, ఈ గ్రామం చుట్టూరు, ఈ గృహం చుట్టూరు సిలువ రక్తపు కంచె, రక్షణ కంచె, అగ్ని కంచెను వేసి నీ చేతి నీళ్ళ మమ్మల్ని దాచిపెట్టి నీ మహిమేగాన్ని ఇక్కడ ఆవరింపచేసి నీవే అగ్ని ప్రాకారమై ఉండి మా అందరితో మాట్లాడమని బతిమలాడుతూ, నీ బలమైన సన్నిధి, ప్రసన్నత, తేజం, మహిమ, పునరుద్ధాన శక్తి, సిలువ రక్త ప్రభావం ఇక్కడ ఉంచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, నీ పక్షం వహించిన నేను బలహీన ప్రభువా, నన్ను నీ చాటును మరుగుపరిచి నా ముఖాంతంలోంచి నువ్వు కనబడుతూ నా నోటి నీ నోటి బూరగా మార్చి ఈ అల్పుడికి నీ అనాది సంకల్పంలో నిర్ణయించిన ధారాళమైన నీ ఆత్మ నడిపింపు, లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షత, వాక్శక్తినిచ్చి నీవే నీ ప్రజలతో సూటిగా, తేటగా, స్పష్టంగా మీరు మాట్లాడమని వాక్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నీ సిలువ రక్తంతో నన్ను కడిగి పరిశుద్ధపరచమని బతిమలాడుతూ యేసు నామములోనే ప్రార్థించి సమస్తం పొందుకొని నిన్ను మహింపరచుకుంటూ నన్ను మమ్మల్ని చేతులకు అప్పచెప్పుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. మంచిది. సమకూడిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రత్యేకంగా మమ్మల్ని ఆహ్వానించిన కుటుంబ సభ్యులకు, కుటుంబానికి కూడా వందనాలు. దైవాశీస్సులు అందరికీ. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 10 నిమిషాలు ఎక్కువ సమయం కూడా వాక్యం అందించాలన్న ఆలోచన, ఆశ నాకైతే లేదు. హృదయం అలా లేదు నాకు. అందరూ నిరుత్సాహంగాను వదిలిపెడితే పోదాం అన్నట్టుగా ఉన్నాయి హృదయాలు. నాకు అది అర్థమవుతుంది ఆ పరిస్థితి. అయితే కొంతమందికి ఒక సందేహం ఉంది. ఏంటిది అది? అనుమానం. ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగంలో కనపడుతున్నటువంటి భక్తుడు హిజ్కియా. ఏమొచ్చింది ఆయనకి? మీరు ఆగండి, మీరు చెప్పండి, ఏమొచ్చింది ఆయనకి? వచ్చింది, మొత్తానికి పోయే రోగం వచ్చింది అని చెప్పి అంటారు. అయితే తను ఒక విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు. ఏమి గుర్తు చేస్తున్నాడంటే, యెషయా అనే ప్రవక్త ద్వారా కబురు పంపించాడు దేవుడు హిజ్కియాను, నేను ఇలా అని చెప్పని. అయితే హిజ్కియా ఏం చేస్తున్నాడంటే, తండ్రి అయిన దేవా యెహోవా, చిన్ననాటి నుంచి నీ ఎదుట నేను ఎంత యథార్థంగా బ్రతికానో, నేను ఎలా ఉన్నానో నీకు తెలియదా? ఏమంటున్నాడు ఆయన? తండ్రి అయిన దేవా. నేను ప్రశ్నలు వేస్తా, అప్పుడప్పుడు యవనస్తులను కూడా ప్రశ్న వేస్తా, బాగా ఇంట్రెస్ట్గా వినాలి. తండ్రి అయిన దేవా యెహోవా,
చిన్ననాటి నుంచి నీ ఎదుట నేను ఎంత యథార్థంగా ఉన్నానో, ఎంత భక్తిగా ఉన్నానో, ఎంత నీతిగా ఉన్నానో నీకు తెలియదా అని చెప్పి ఏం చేశాడు? ఆరాధన చేశాడా? కన్నీళ్లు గార్చాడా? కన్నీళ్లు గార్చి ప్రార్థన చేసుకున్నాడు. అయితే మనకి ఇక్కడ కావలసిన సబ్జెక్టు, ఇప్పుడు మీ సమకూడిన వారందరికి కావాల్సిన సందేశం ఏంటంటే, హిజ్కియా ఎవరు? హిజ్కియా పుట్టుపూర్వోత్తరాలు ఏంటి? ఇప్పుడు నిన్ను అడుగుతా, నేను ఎవరబ్బాయి నువ్వు అంటే ఏం చెప్తావు? ఒకవేళ మీ నాయన నాకు అర్థం కాకపోతే మీ తాత గురించి చెబుతావు. మీ తాత కూడా అర్థం కాకపోతే అయ్యా మా ముత్తాత పేరు ఇది, మా తాత పేరు ఇది, మా నాన్న పేరు ఇది, ఆయన కొడుకు నేనని చెబుతావు. అవునా? అట్లానే ఇప్పుడు హిజ్కియా పుట్టుపూర్వోత్తరాలు ఏంటి? వాస్తవానికి హిజ్కియా ఏ గోత్రానికి, ఏ వంశానికి సంబంధించినడు తెలుసా? యవనస్తులు ఉన్నారు కదా, బైబిల్ రోజుకి ఎన్ని అధ్యాయాలు చదువుతారు మీరు? పుస్తకాలు చదవటం కష్టమైతే పాస్టరు బైబిల్ చదవమంటావా? వచ్చినోడు మర్యాదగా వాక్యం చెప్పి వెళ్ళిపో, అంతేగాని ప్రశ్నలు ఏం మాకు అన్నట్టుంది. యవన బిడ్డలారా, యవన ఆడపిల్లలైన మగపిల్లని గమనించండి. 5 అధ్యాయులు కీర్తనలు, 1 అధ్యాయం సామెతల గ్రంథం చదవండి. పొద్దున్నే లేవగానే వివేచన, వివేకము, తెలివి, జ్ఞానం మీకు అబ్బుతాయి. అంత మాత్రమే కాదు, ప్రార్థన పెరుగుద్ది. ప్రార్థన పెరుగుద్ది, తరగదు, ప్రార్థన పెరుగుద్ది. వివేచన, వివేకం అనేది చాలా విలువైనవి. ఎందుకు అవి విలువైనవి అంటున్నానంటే, నీ ఎదుట ఒక మగపిల్లగాడు నీతో పైకి కనపడకపోయినా స్వేచ్ఛగా కావచ్చు, స్వతంత్రంగా కావచ్చు, నీకు దగ్గర అవడానికి ప్రయత్నం చేయవచ్చు, కను సైగలు చేయవచ్చు, ఓరగా చూస్తూ ఉండవచ్చు. వివేచన, వివేకం అనేది నీవు గనక సంపాదించగలిగితే వాడు ఏ దురుద్దేశంతో నీకెళ్ళి వస్తున్నాడో నీకు అర్థమైంది. అప్పుడు నిన్ను నీవు, నీ శరీరాన్ని, శీలం అన్నా, మానం అన్నా, సాక్ష్యం అన్నా ఒకటే అర్థం. ఏంటి అయ్యి? శీలం, మానం, సాక్ష్యం, ఈ 3 ఒకటే అర్థం. పర్యాయ పదాలు అవన్నీ. కాపాడుకోగలుగుతాం. స్త్రీకి మూలమైంది అదేగా. ఆ సాక్ష్యం పాడైపోతే ఇది బజార్దిరా అంటాడు. మగోడికి ఎన్నిసార్లు చినిగినా వాడికి ఏం ఉండదు. ఆడపిల్ల జీవితం చాలా విలువైంది. ఒక్క ఆడపిల్ల జీవితంలో మచ్చబడితే ఆ ఇల్లు ఉంటుంది. నిప్పుల్లో ఉప్పే చూడండి, గళ్ళుప్పు చట ఉంటుంది. ఆ టైపు ఉంటుంది ఆ ఇల్లు అంతా. ఎందుకంటే వ్యక్తిగతంగా ఆ గాయాన్ని అనుభవించున్నాం కాబట్టి, నా కుటుంబంలో నేను అనుభవించాను కాబట్టి చెబుతున్నా. అమ్మా అది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు అంటే ఇప్పటికీ ఆ జీవితం కట్టుబాటులా. ఇప్పటికీ 37-40 సంవత్సరాలు, 37-36 సంవత్సరాలు వచ్చినా ఇప్పటికీ ఆమె జీవితం కట్టుబడలా. 13-14 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు అమ్మా అది కరెక్ట్ కాదు, అమ్మా అది కరెక్ట్ కాదంటే వినకుండా అడుగులు వేస్తే ఇప్పటికీ సెట్ రైట్ అవ్వాలి ఆ జీవితం. అంత మాత్రమే కాదు, ఆమె కడుపును పుట్టిన బిడ్డ కూడా అదే త్రోవలోకి వచ్చేసరికి నా కడుపును చెడబుట్టే సావు ఎడచొచ్చుద్ది. ఆ రక్తం నీది కాదు, ఆ బుద్ధులు నీవి కావు. యవన ప్రాయాలు ఉన్నప్పుడు నిన్ను సెట్ చేసుకోవాలంటే, యవనస్తుడా బాగా గమనించండి, నువ్వు కూడా ఆ 5 అధ్యాయాలు చదువు, ఆ 1 అధ్యాయం చదువు. ఏ ఆడపిల్లకి వెళ్ళి ఎలా ఉండాలి, ఎవరితో ఎంత పట్టుకు ఉండాలి అది నీకు నేర్పుద్ది. నువ్వు ఎవరికెళ్ళో పోయి పరిగెత్తాల్సిన పని లేదు. ఇర్మియా 30లో ఉంటుంది, 30వ అధ్యాయం పట్టుకుంటావు, 30వ అధ్యాయంలోనే 31వ అధ్యాయంలో ఉంది. స్త్రీ తన్ను ఆవరిస్తుందంట. స్త్రీయే వెంబడబడుద్దంట. సతీష్ కుమార్ గారైతే ఒక మాట చెప్పాడు, అరే అబ్బాయి నువ్వు మోకాళ్ళేసి ప్రార్థన చేయి, అమ్మాయి మోకాళ్ళేసి ప్రార్థన చేయి, నీ వెనకాల పడతాడు ఆ అమ్మాయి నాకు కావాలి, ఆ అబ్బాయి నాకు కావాలని. మంచి ప్రార్థనాపరుడైతే నిన్ను సుఖపెట్టగలడు, చక్కగా కుటుంబాన్ని కట్టుకోగలడు. మంచి ప్రార్థనాపరురాలు అయితే నిన్ను చక్కగా నీ కుటుంబాన్ని సెటరైట్ చేసుకోగలుగుతుంది.
ప్రార్థన లేకుండా, వాడికి ప్రార్థన లేకుండా, నువ్వు ప్రార్థన లేకుండా బెత్తర చూపులు చూసి చివరికి ఏడ ఉంటారు? పోలీస్ స్టేషన్లోనే 6 నెలలకే. 6 నెలలే, ఇంకెక్కువ కాలం కూడా ఉండదు. ఒకడైతే నెలకే జెండా బిగుతున్న వాళ్ళు ఉన్నారు. నీ బ్రతుకు నవ్వులు పాలు కాకుండా, బస్ స్టాండ్ అవ్వకుండా, పోలీస్ స్టేషన్ అవ్వకుండా ఉండాలంటే ఆ అధ్యాయాలు ఖచ్చితంగా చదవండి, జీవితాలు బాగుపడతాయి. నేను చెప్తున్నానుగా, నేను వాస్తవానికి శపించబడ్డటువంటి కుటుంబం వంశంలో ఉన్నవాడిని. నేను ప్రేమ అనుకుంటా పరిగెత్తుకుంటా పోయి దూరంగా చూస్తే అట్నే 8 సంవత్సరాలు తిరిగా వెనకాల. ఇంజనీరింగ్ స్టూడెంట్, నాకేడకు వస్తుంది సంకల్లోకి. ఆమె అందగత్తి అనుకొని తిరిగా, వద్దు ఈ రోత అనుకుంటా చచ్చిపోదాం దాకపోయా. బాప్తిజం పొంది చచ్చిపోదాం అనుకున్నా. ఈ జలుబు వదిలిందిగా, దేవుడు నన్ను పట్టుకుండు. బాప్తిజం పొందిన రోజు సేవకు రా అండు. పావు దొక్కేడు గాంగాల అమ్మాయి గారు వస్తుంది అన్నట్టు ఎదురు చూస్తా కూర్చుని రోడ్డు మీద 10 దాకా. అదే పావు దొక్కేడు గాంగాల బాప్తిజం పొందగాల ప్రభు బలిపీఠం దగ్గర మోకాళ్ళ మీద ఉండి, ఈరోజు నీ కోసం వచ్చాను ప్రభు, నీ నామ ఘనత కొరకే నన్ను మోకాళ్ళ మీద నిలబెట్టు. ఎవరి కోసం? ఆయన నామ ఘనత కొరకు. ఎందుకు ఈ మాట చెబుతున్నా అంటే, సబ్జెక్ట్లోనే ఉన్నాం. యవనస్తులు మేము దొరికాం కాబట్టి ఉతుకుతున్నారా అన్నట్టుంది, కానీ సబ్జెక్ట్లోనే ఉన్నాం. హిజ్కియా వంశము శాపగ్రస్తమైన వంశము. ఏ వంశం అది? హిజ్కియా వంశం శాపగ్రస్తమైన వంశం. యోధా గోత్రం శపించబడినది, పాపానికి నిలయమైనటువంటి గోత్రం అది. ఒక్కడు కూడా మంచి బుద్ధులు గల్లవాళ్ళు లేడు దాంట్లో. అందరూ చెడిపోయిన బతుకులు, చెడిపోయిన వ్యవహారాలే. ఒక్కడు కూడా సరైన వాళ్ళు లేడు. కానీ ప్రభు అదే గోత్రాన్ని కోరుకున్నాడు. ఈరోజు ఇక్కడ సమకూడిన మీ అందరిని కూడా ప్రభు రక్షణ మార్గంలోకి ఆహ్వానిస్తూ ఉన్నాడు. నువ్వు కన్నులు తెరవబడిన వాడివైతే బాప్తీసు అనుభవంలోకి రా. నీ బ్రతుకు కానీ, కుటుంబం కానీ తల్లకిందులో ఎలా పడితే అలా ఉన్నా సరే, నా ప్రభు నిన్ను నిశ్చయంగా ఆశీర్వదిస్తాడు. ఆమెన్, హల్లెలూయా. నిన్ను బట్టి నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. నిన్ను బట్టి నీ సభ్య సమాజాన్ని ఆశీర్వదిస్తాడు. నిన్ను బట్టి అనేక సమాజాలు ఆశీర్వదింపబడతాయి. నిన్ను బట్టి రాష్ట్రాలు, జిల్లాలు, మండలాలు, దేశాలు ఆశీర్వదించబడతాయి. నువ్వు కరెక్ట్గా ఆయన పిలవంగానే లోబడితే, ఆయనకి సమయం ఇచ్చి విలువిస్తే, ప్రభువే అన్నాడు, నన్ను ఘనపరచు వాడిని నేను ఘనపరుస్తా. నా ప్రభు కృపను బడి శపితమైన నా బ్రతుకు మారాలని ఆయన పాదాల చెంతబడి పెనుగులాడటం పెనుగులాడతాం. పావుదొక్కి 7ంటికి పోతే 10:30, 11:30, 12 కూడా అయ్యేది. ఆడే కూర్చునేవాడిని. ప్రభు నీ ఇష్టం, ఎంత సమయం ప్రార్థనలో గడుపుతూ ఉండేవాడిని. కారణం ఏంటంటే, శాపగ్రస్తమైన బ్రతుకు నుంచి నేను బయటపడాలి. శాపగ్రస్తమైనటువంటి స్థితి నుంచి నేను బయటికి రావాలి. నన్ను ఒడ్డునేసేవాడు ఎవడు లేడు, నీవు తప్ప ఇంకెవరు లేరు ప్రభు అని ఆయన పాదాలు పట్టుకున్నాను. యోధా గోత్ర చరిత్ర మొత్తం తెలుసుకున్న దావీదు చేసిన పని ఏంటంటే, ఏడో పొలంలో పడి గొర్రెలు కాసుకుంటా ఆ సితార తీసుకొని దేవుణ్ణి మహింపరుస్తా, ప్రభువా మా పితరుల వల్ల నేను తెలుసుకున్నాను, మా గోత్రం అంతా దరిద్రపు గోత్రం, ఇంకోటి లేదంట. నిన్ను కలిస్తే నువ్వేం చెబుతావు? మా ముత్తాత ఇట్టంటండి, మా తాత ఇట్టంట, మా నాయన ఇట్టంట, అందుకే మా రాతలన్నీ ఎట్నే తగలబడ్డాయి అని చెప్పాను అంటావా లేదా? ఏమన్నా కాస్త బెసికిందనుకో వ్యవహారం, ముందు అయ్యే మాటలు వస్తాయి. అవునా? అయితే దావీదు గొర్రెలు కాసుకుంటా దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్నాడు. దేవా, ఈ శాపగ్రస్తమైన స్థితిగతుల నుంచి నన్ను బయటపడి, మా వంశాన్ని బయటపడి అని చెప్పిన ఒక్కడు మొరపెడుతున్నాడు ఎవడికి తెలియకుండా. ఆ ఒక్కడివి నీవు కావాలా. ఆమెన్, హల్లెలూయా. నీవు గనక మోకాళ్ళ మీదకి వస్తే, నీవు గనక దేవుని పాదాలు పట్టుకొని ఆయన కదిలించగలిగితే, నీ కుటుంబ స్థితిగతులు మారిపోతాయి. నీ పరిస్థితులన్నీ మారిపోతాయి. రోగం అనేది నీ దరిదాపులు కూడా రాదు, తెలుసా? నిజం. కరోనా టైంలో మా అక్కకి కరోనా వచ్చింది. క్వారంటైన్లో ఉంటే అదిరిపోయి చచ్చుద్దని తొందరగా పోయిద్ది గ్యారెంటీ అని డాక్టర్లు చెప్పారు. చచ్చుద్దని చెప్పంటే ఇంటికి తీసుకుపోండి అని ఇంట్లోనే క్వారంటైన్గా ఉన్నాను అన్నారు.
మా అక్కతో పాటు మా అక్క పిల్లలు 2 ఉన్నారు. మా చెల్లి కూతురు, మా అమ్మ ఉన్నారు ఒకే గదిలో. మాస్క్ లేదు, శానిటైజర్ లేదు, ఏం లేదు. మీరు కూర్చున్నట్టు చక్కగా కూర్చొని తింటున్నారు, సరదాగా ఉంటున్నారు. నేను మాత్రం బయట ఉండి నా స్నేహితులను కొంతమంది కూడబెట్టుకొని ప్రార్థన చేయడం మొదలు పెడితే ప్రభు యొక్క మహా ఉచిత కృప ఏందో తెలుసా? ఆ కరోనా కాస్త ఆ అమ్మాయిలోనే మొట్టమాయం చేసి సజీవురాలుగా ఉంచాడు. ఆమేన్, హల్లెలూయా. నేను అందుకు ప్రార్థన చేయమంటుంది. 91వ కీర్తన మొత్తం చదువుకోండి. తర్వాత ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదో. ఎందుకు? అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నేను అతన్ని అన్ని విషయాల్లో తప్పిస్తా. 1 కాదు, 2 కాదు, 3 కాదు. ప్రేమించటం అంటే ఏంది? ఇప్పుడు ఇందాక నేను నా లవ్ స్టోరీ చెప్పా. ప్రేమికురాలు ఆడుందని చెప్పాను. నా కోసం 7 గంటలకి 4ంటికే టాటా ఏసీ డ్రైవర్ నేను బయట ఆడ పడేసి ఎదురు చూస్తా ఉండేవాడు. నా గొంతుకెళ్ళి చూస్తా. ప్రేమ నువ్వు ఏసైనా ప్రేమిస్తే నా టయాన్ని తిరగేసే. నేను అప్పుడు దాకా అచ్చులో ఉన్నా బొమ్మలాగా ఇప్పుడు నేను వేరొక బ్రతుకు నేను చూపించాలా. సభ్య సమాజానికి, సంఘానికి కూడా, నా వారికి కూడా చూపించాలా. 7 కాగానే 4ంటికే రక్షణ పొందిన తర్వాత కిరాయిలు వస్తే టాటా వేసాడు పడేసేవాడిని. ఏందబ్బా ఎమ్మడిని వద్దాం కిరాయి అంటే నేను రాను, ఆ టయానికి నేను రాలేను. 7 గంటలకు నా ప్రార్థన టైం అని చెప్పేవాడిని. 7ంటికి 7ంటికి నా టైం అయితే 7:15 పోయాడు మందిరంలోకి. వెళ్ళిపోయి ప్రభు ఈరోజు వచ్చాను. ఎంతవరకు నువ్వు నిలువు మోకాళ్ళ మీద నిలబడతావు? అది నీ నామ ఘనత కొరకే. అసలు నేను 5 నిమిషాలు కూడా నిలబడలేను అనుకున్న రోజు 3 గంటల పాటు మోకాళ్ళ మీద నిలబెట్టును. ఇదే ఒళ్ళు. నన్ను చూసిన వాళ్ళు మందిరంలో మోకాళ్ళ మీద ఉంటే అంత ఒళ్ళు మీద ఎట్ట ఉంటుండే ఆయన. పిడుగురాళ్ళ లూథరన్ సంఘం మందిరంలో నేను మోకాళ్ళు వేసాడు. ఏ మందిరం దొరికితే అడుగు మోకాళ్ళు వేస్తాను నేను. నాకు అదొక ఆశ, బలిపెట్టమంటే కోరిక. వెళ్ళిపోయి మోకాళ్ళు వేస్తుంటే ఒక అన్న వచ్చి అడుగుతుండు, ఏందబ్బా అంత ఒళ్ళ మీద ఎట్టేస్తున్న మోకాళ్ళు మాకేం అర్థం కావట్లేదు. నేను అనుకునేవాడిని మనసులో, ఒకసారి చెప్పించబడి చూడు అర్థమయ్యేది. ఆ శాపం నుంచి నేను బయటపడాలనే మోకాళ్ళ ఖర్చు, మోకాళ్ళ పెట్టుబడి ఖర్చుగా నేను కుటుంబానికి ఇంకా నేనే దిక్కు. మా తాతయ్య, మా నాన్న, మా చిన్న తాతయ్య దైవ చిత్తానికి వేరుగా బ్రతికారు. మా తాతయ్య ఇంకా పెద్ద పని చేసిండు. సేవకుడిని తిట్టిండు. ఎవడరా ఇక్కడికి వచ్చి సేవ చేసేది అడ్డం తిరిగిండు. ఇంత స్థలంలో సేవ జరిగేది. ఓ సేవకు పరిచర్యకు మేము సహకరించాం. సేవకుడిని తిట్టినందుకు, సంఘారాధన జరగకుండా చెడగొట్టినందుకు శపించబడ్డది నా వంశం, నా కుటుంబం. మా నాన్న సేవ చేస్తానని పోయి ట్రైనింగ్ చేసి వచ్చి లోకంలో అందరూ బతికినట్టే ఇంకో స్నేహం పెట్టుకొని రకరకాలుగా బతికిండు. మా చిన్న తాతయ్యతో పాట రాసి మరి సేవని కోటర్ సీసా ఓపెన్ చేసి మంచిగా పొలావు పక్కనోటి తింటుంటే హాస్పిటల్లో ఇట్నే చూస్తుందంట. ఏందయ్యా తింటామంటే అట్టన్నంట. ఒకటేమిటి 3 అరలు బిగిచ్చిండు. అంతే బిర్రుకు బిసుకొని చచ్చిండు. వాళ్ళు తెచ్చిపెట్టిన శాపం. అవుతున్నారు కానీ 20 సంవత్సరాలు ఆ శాపాన్ని అనుభవించి ఇంట్లో మగ దిక్కు లేకుండా పలకరించే ఏది లేక అల్లాడిన మేము ఇప్పటికి కూడా దావీదు కూడా పరిస్థితి అదే. యోధా గోత్రం. నా గోత్రం స్థితిగతులు మారాలి, మా కుటుంబాల స్థితిగతులు మారాలని మొరపెడితే ప్రభు ఏం చేశాడు? దావీదుని తీసుకొచ్చి సింహాసనం మీద పెట్టి దావీదుకి అన్ని విధాల తోడై ఒక వాగ్దానం చేశాడు దావీదుకి. దావీదా, నీ వంశం బారుకుంటుంది. ఆ వంశంలో నీ ప్రజలను నీకు ఎంతైతే 1.5 గోత్ర పరిపాలన నీకు వచ్చింది. 1.5 గోత్ర పరిపాలన ఎక్కడొచ్చింది? ఇది చీలిపోతుంది. మళ్ళీ వాక్య పరిచయం కూడా విస్తరిస్తూ ఉన్నట్టు ఉంది నాకు చూడ. సొలొమోను చేసిన తప్పును బట్టి తల్లిదండ్రులుగా జాగ్రత్త. దైవ చిత్తానికి వేరైన పొరపాట్లు అడుగులు వేయొద్దు. మీరు అడుగులు వేయటం వల్ల మొదటిగా కుటుంబంలో చీలికలు మొదలైతే, సమస్యలు మొదలైతే, ఆ తర్వాత దేవుని శాపం 3 లేదా 4 తరాల మీదకు వచ్చేస్తుంది. సొలొమోను దావీదును బట్టి ఆశీర్వదింపబడ్డాడు. సొలొమోను బట్టి తర్వాత వాళ్ళ పిల్లలు శపించబడ్డారు.
పండు వృద్ధాప్యం మందు సొలొమోను అన్య స్త్రీల వైపు తిరిగి వాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకొని అయ్యా ఏమయ్యో ఇట్రా ఇక్కడికి వచ్చి ఇదిగో మా దేవతనంగా ఆడను మొక్కిండు, కొబ్బరికాయ కొట్టిండు, ఇటు వందనాలు పెట్టిండు, అయిపోయింది. 2 సార్లు దేవుడు గద్దిచ్చిన ఇళ్ళ ఆయన తెచ్చిన పెట్టిన పుణ్యం 3 లేదా 4 తరాల మీద శాపం. అలాగే 12 గోత్రాలు సొలొమోను పరిపాలిస్తే 10.5 గోత్రాలు వేరయ్యాయి, 1.5 గోత్రం వేరైంది. ఆ 1.5 గోత్రమే యోధా గోత్రం. యోధా గోత్రంతో యోసేపుకి 2 కొడుకులు ఉన్నారు. ఆ 2 కొడుకులకి మనష్షే, ఎఫ్రాయిము. వాళ్ళిద్దరిని ఒక గోత్రంగా అర్ధగోత్రాలు చేసి చీల్చి దేవుడు అలా ఆశీర్వదించాడు. ఆ అర్ధగోత్రం యోధా గోత్రానికి ఒకటి జత అయింది. ఈ 1.5 గోత్రం పరిపాలిస్తున్నావు కదా, దాని మీద పరిపాలన చేయడానికి ఒక్కడు ఉంటాడు సింహాసనం మీద అన్నాడు. ఆ ఒక్కడు యేసు ప్రభు అయ్యాడు. అయితే మధ్యలో హిజ్కియా ఉన్నాడు కాబట్టి సబ్జెక్ట్లోకి వస్తున్నా, 2 ముక్కలను తేల్చేసి మిమ్మల్ని వదిలేస్తా. ఏంది, నేను అనుకున్న పరిశుద్ధాత్మదేవుడు అలా అవకాశం ఇస్తాడని. హిజ్కియా గుర్తు చేస్తున్నాడు, అయ్యా నా పితరుడైన దావీదును ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, ఎందుకంటే ఆయనకు ఒక మాట ఇచ్చావు, ఆ మాట నాకు జ్ఞాపకం చేసుకో. ఇదిగో నీ చిన్ననాటి నుంచి నీ ఎదుట ఎలా బ్రతికాను అది ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, నాకు ఒక్క అవకాశం ఇవ్వు. ఏమడుగుతున్నాడు? ఒక్క అవకాశం. దేనికి అడుగుతున్నాడు ఆయన? బ్రతకటానికి. ఇప్పుడు వ్యాధిగ్రస్తులుగా ఉన్నారు, సమస్యలు సతమతం అవుతున్నారు, అప్పులు బాధతో వేధించబడుతూ ఉన్నారు, కుటుంబం కట్టబడలేదని కలతతో ఉన్నారు, నా భర్త మారలేదు, నా భార్య మారలేదు, నా కొడుకు అల్లలాడిస్తూ ఉన్నాడు, కూతురు అయితే మాట వినకుండా ఎట్టబడితేట వేధిస్తూ ఉందని సమస్యలతో సతమతం అవుతున్నారుగా. ఒక్క అవకాశం ఇయ్యా, నా బిడ్డను మార్చేయా, నా కొడుకును మార్చాయా, నా కూతురును మార్చాయా, నా భర్తను మార్చాయా, నా భార్యను మార్చాయా, అయ్యా నా ఆరోగ్యాన్ని కుదుటపడేలా చేయ్యా, ఈ అప్పుల నుంచి విడిపించాయా, ఆ ఇల్లు కట్టుకోవాలనుకున్నానయ్యా, నా కుటుంబాన్ని కట్టాయని చెప్పని ఒక్క అవకాశం ఇయ్యా అని నువ్వు గనుక ఆయన వైపు తిరిగి కన్నీరు కార్చగలిగితే, కన్నీరు కార్చి ప్రార్థన చేయగలిగితే ప్రభు ఖచ్చితంగా నీకు కృప చూపడానికి సమర్థుడు. ఆమెన్, హల్లెలూయా. ఎలాంటి వాడైనా సమర్థుడు. అయితే నీకు ఒక డౌట్ ఉంది, నా రోగం తగ్గుద్దా? ఏముంది? నా రోగం తగ్గుద్దా? నా సమస్యలు ఒడ్డును పడతానా? ఎందుకంటే నేను చాలా చోట్ల చూసిన విధం ఏంటంటే, దేవునితో నడుస్తూనే ఉంటాం కానీ మనకున్న కాస్త ప్రార్థన సమయం దేవుని ఎదుట గడుపుతున్నా, వాక్యం చదువుతున్నా, వారంలో ఉన్న సంఘక్రమాలకు హాజరవుతున్నా, ఇంత చేస్తున్నా నేను చేసిన ప్రార్థనకు సమాధానం వచ్చుద్దో లేదో? ఏమొచ్చుద్ది? నేను చేసిన ప్రార్థనకు సమాధానం వచ్చుద్దో లేదన్న డౌట్ ఉందా లేదా? ఎవరికన్నా ఉందా లేదా? నాకు అప్పుడప్పుడు వస్తుంది, అందుకే 2 చేతులు ఇచ్చా. లేదా మీకు? అందరూ అబద్ధం ఆడుతున్నారు, అందరికీ ఉంది ఈ డౌటు. నా ప్రార్థనకి దేవుడు సమాధానం ఇస్తాడో లేదన్న డౌట్ లేదా మీకు? అందరికీ ఉంది డౌట్. ఈడ నాకైతే అప్పుడప్పుడు వచ్చింది డౌటు. ఎమ్మడిని నిధులిచ్చుకొని వేస్తున్నాంలో సైతాన్గా పో అని చెప్పాను. ఎమ్మడిని వాడిని అసలు ఉండనిచ్చేవాడిని కాదు. ప్రభువుని తరుము, నన్ను డిస్టర్బ్ చేస్తున్నాడు, నా విశ్వాసాన్ని పాడు చేయడం పూనుకున్నాడని. ఒకవేళ నీకు ఈ డౌట్ ఉంటే గిద్యోను గనక దేవుణ్ణి సూచన అడిగినట్టుగా నువ్వు సూచన అడగవచ్చు, తప్పేం లేదు. అయ్యా నాకు సహాయం చేయి, ఇదిగో ఈ విషయంలో నేను సూచన అడుగుతున్నాను, నాకు ఈ కార్యం చేస్తే ఖచ్చితంగా నువ్వు నాకు తోడై ఉన్నాను. నీ విచిత్రం ఏంటంటే, మనకున్న రోగం దేవుణ్ణి ఎక్కువ నమ్మం కానీ చేతబడి చేసేవాడి దగ్గర పోయి తిరగడతాడంట అని 10,000 వదిలించుకోవడానికి ఆడికైతే పోతాం. చాలామంది పోయారులే కానీ ఎవరి గురించి నేను చెప్పను. ఏంది, పలానోడు తాడు గడిచి ఒక్క దెబ్బతో దరిద్రం వదులుద్దంటే అని చెప్పి ఆడకపోయి నేను కూడా మెడకోటి, కాలుకోటి, మొలకోటి వేపించుకున్నా. రక్షణ లేనప్పుడు, రక్షణ పొందినప్పుడు కదా. రక్షణ పొందిన తర్వాత వాళ్ళకి తలకాయ నొప్పాయా నేను. మాంత్రికుడికి మొన్న మధ్య నా మీద
ఈయన లేపేయాలని చెప్పని సాధువులు ఉంటారుగా, గడ్డాలు పెంచుకొని గోల్డ్ గొంగరలు పోయి చూడాల సినిమాల్లో మనం. ఆ సాధువుల దగ్గరికి సోషల్ మీడియాలో నా ఫోటో అంటే తీసుకొని పోయిందంట ఒక మేధావి. ఫోటో చూసి ఇతను అసలు మనం ముట్టలేమన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాడు నన్ను లేపేయడానికి దేశపోతే వాళ్ళు ఒకటే మాట చెప్పారు, ఇతను మనం ముట్టలేం, ఎందుకంటే అతని పక్షాన దేవుడు ఉన్నాడు. కారణం ఏంది? నేను మంచోడిని అని కాదు, ఆయన కృపను బట్టి ప్రార్థనలు ఆయన ఎదుట నమ్మకంగా బ్రతుకుతున్నాను కాబట్టి ఆయన కొరకు వాడుకోవాలనుకున్నాడు కాబట్టి నిలబెట్టాడు. ఏంది? నీవు కూడా ఒక సూచన అడుగు. వాడెవడో సిద్ధాంతి చేస్తే మన రాత మారుద్దని వాడికి దరిద్రం పెట్టింది ఆల్రెడీ. నువ్వు దేశపోయి వాడు అడిగిన ఖర్చు డబ్బులు ఇస్తావు, నా దరిద్రం వదిలింది అనుకుంటే చెమటడు దుడుచుకొని వచ్చేస్తావు. ఏం బాదు, అది అంతే ఉండదు. వాడిని మాత్రం బాగా బతికిస్తాం. అర్థమైందా? చేతి రేఖలు చూపించారు. ఒకవేళ చిలక చచ్చిన ఎదురుకు పోయి నా సంగతి ఏంది చెప్పు, పోయిన వాళ్ళు ఉన్నారు. ఏంది చిలక జోస్యం చెప్పించుకునే వాళ్ళు ఉన్నారు. సోదే బుర్ర చెప్పేవాళ్ళు వస్తే బుర్ర ఇట్రా 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 అని చెప్పి మరి మందిరానికి పోతాం, మనం ప్రార్థన చేస్తాం, వాక్యం చదువుతాం, వాక్యం వింటాం. అయ్యగారు ఇంటికి రాగానే మంచిగా ఒకటేసి మరి మంచిగా వండి పెడతాం. అయ్యగారు ప్రార్థన చేయండి అని ప్రార్థన చేయండి. బుర్రోడు రాగానే వెంటనేక ఆయన్ని పిలిచి నువ్వు కూర్చోబెట్టి వాడి బుర్ర సోది అంతా చెబుతా ఉంటే ఎంటా కూర్చుంటావు. ఒక చిన్న సాక్ష్యం చెబుతాను, నా మాటలు ముగించుతాను, సమయం ఆసనమైంది. ఏంది? నా స్నేహితుడు ఒక ప్రాంతంలో ఈ సైడ్ కాలువలో పోసే ఆ కాలువలో వర్క్ చేస్తూ ఉండు. సత్తనపల్లి దగ్గర మాదల కాంట్రాక్ట్ చేతిలో డబ్బులు బాగా తీసి లెక్కేస్తూ ఉండి ఇతను కీటానికి. అదే టయానికి చిలక జోసి అని చెప్పేవాడు ఆడు ఎదురుగా నిలబడ్డు. ఆ డబ్బులు గెలిచి వస్తున్నా, ఆయన గెలిచి వస్తున్నా, నా స్నేహితుడు కనిపెడతాడు. సేవకుడు నా స్నేహితుడు కూడా ఉండి 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 వాడి దగ్గరకు వచ్చి, దొరా నీ రాత మారిపోతుందరా, రాజకాలు ఉట్టిపడుతుందరా, సామాన్యంగా లేదు దొరా, నా దగ్గర ఒకటి ఉంది దొరా, చేస్తే నీకు అంత రాత మారిపోతారా, చిలక పలుకుద్ది దొరా అని చెప్పంటే నా స్నేహితుడు ఇని అరే నీకు ఇప్పుడు వరకు ఒక్క బోణి కూడా కాలేదని, నా బతుకంతా నీకు తెలిసిపోయినట్టుంది, ఇక నేను చేయను ఈ పని అని చెప్పని బస్సు ఎక్కి వెళ్ళిపోయాడు. వాడికి ముందు చెప్పినట్టే రే ఏసఐ నమ్ముకుంటే, ఈ ఏసఐ గురించి మాకు తెలుసు కానీ ఈ పని మేము చేయలేము ఏసఐ నమ్ముకుంటే, కాబట్టి అది కాదనుకోనే ఈ పని చేస్తున్నాను. ఆ తర్వాత ఆ డైలాగ్ వాడు నా బతుకంతా నీకు తెలిసిపోయింది, ఒక్క బోణి కూడా కాలేదని, ఇక నేను ఎందుకు ఏడా అని చెప్పని బస్సు ఎక్కింది. వాడు బతకటానికి నిన్ను పట్టుకుంటాడు. ఏంది అట్ట పట్టుకొని జాడిచ్చి ఉతికి జాడిచ్చి మరి నీ దగ్గర ఎంత ఉంటే అంత 10,000 అమ్మా అంటాడు. నా దగ్గర అంతలేవు, చూడమ్మా నీ ప్రమాదం ఉందమ్మా. కాదమ్మా 7,000 అన్న, 7,000 కాదమ్మా 5,000, నీకు అర్థం కావట్లేదు, నీకు ప్రమాదం ఉంది. కాదమ్మా 3,000 అన్న, చూడమ్మా 3,000 ఇడి చేసి 100 రూపాయలకు వస్తున్నాడు. 100 రూపాయలు వచ్చిందాక నువ్వు వాడు ఇట్నే లాగుతా ఉంటావు, నువ్వు అట్నే చూస్తున్నావు, చూస్తానే ఉంటావు. ఆ 100 కూడా ఇచ్చేయి రా బాబుతో, కాకపోతే పడ్డ ప్రయాసం అంత అర్థం కూడా సర్దుకొని వెళ్ళిపోతుంది. ఒకవేళ అయితే ఆ 100 కూడా ఇచ్చేది, కట్టు దారం కట్టు, ఈడి దెబ్బ కన్నా మా రాత మారుద్ది అని. ఏం మారదు. నిజమైన దేవుణ్ణి వెంబడిస్తున్నావు కాబట్టి ఈ పిల్ల చేష్టలన్నీ పక్కన పడేసి ఆయన గట్టిగా పట్టుకో. హిజ్కియా కూడా కన్నీళ్లు విడుస్తా యేసయ్య పాదాలు గట్టిగా పట్టుకున్నాడు. ప్రార్థన చేస్తే ఆయన కృపనిచ్చి సమాధానం ఇచ్చాడు. సూచన ఏందయ్యా అన్నాడు. గడియారం ముళ్ళు వాస్తవానికి ఇటు తిరగటం బాగా ఈజీ, అవునా కాదా? అది రివర్స్లో తిరగటం ఎట్లుంటుంది? అద్భుతం కదా. నీ బిడ్డ విషయంలో అయినా, నీ ఆరోగ్యం విషయంలో అయినా, నీ కుటుంబ విషయంలో అయినా, నీ భర్త, నీ పిల్లలు, కొడుకైనా, కోడలైనా, అల్లుడైనా, అత్తమామలైనా, అధికారులైనా, ఇంకెవరైనా సరే ఎక్సెట్రా. నా ప్రభు దగ్గర నువ్వు ఒక సూచన అడిగితే అవి మొత్తం చల్లకిందులు అయినట్టుగా చూపించి అద్భుతం చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అద్భుతం చేస్తాడు. నీ ఆరోగ్య విషయంలో అద్భుతం చేస్తాడు.
నీ కుటుంబ విషయంలో అద్భుతం చేస్తాడు. నువ్వు ఉద్యోగం కావాలనుకున్నావు, అద్భుతం చేస్తాడు. అసలు లేవంట అయ్యగారు, లేవంట గవర్నమెంట్ జాబులు అంటే నీ కోసం ప్రత్యేకంగా పోస్ట్ ఆడ పెడతాడు ఆయన, అంతే. ఆమేన్, హల్లెలూయా. నీ కోసం ప్రత్యేకంగా ఒక వ్యక్తి అక్కడ ఉంటారు, అంతే. అయ్యా నా పిల్లగాడికి వివాహం కావట్లేదు, వివాహం కావట్లేదు, నువ్వు కరెక్ట్గా ఆయన పాదాలు పట్టుకో, సరైన జోడి రెప్కమ్మ రెడీ అవుతుంది అనమాట. ఆమేన్, హల్లెలూయా. వద్దా రెప్కమ్మ? కాదు, నీ కూతురికి పెళ్లి కావాలని కరెక్ట్గా నువ్వు మోకాళ్ళేసి ప్రార్థన చేయి, ఇస్సాకు రెడీగా ఉంటాడు. ఆడ ఇస్సాకును రెడీ చేస్తాడంటే ఇస్సాకులో ఉన్న శుభ గుణాలు కలిగినటువంటి వ్యక్తిని దేవుడు అబ్బాయిని సిద్ధపరుస్తాడు. రిబ్కాలో ఉన్నటువంటి శుభ గుణాలు లక్షణాలు కలిగినటువంటి వ్యక్తిని, అమ్మాయిని నీకు ఆ వ్యక్తికి భారీగా దేవుడు సిద్ధపరుస్తాడు. అది అర్థం. రిబ్కా అంటే ఆమె తీసుకురాడు, మళ్ళీ పోయి యాకోబు అటు పోయి. అర్థమవుతుందా? ప్రార్థన చేయి, ఆయన పాదాలు పట్టుకో, సూచన అడుగు. ఏంది, నేనైతే ఆయన పాదాలు పట్టుకొని 8 సంవత్సరాలు ఏడ్చా. అసలు మా బతుకులు ఎందుకు ఇట్ట అయ్యాయి, మా పరిస్థితులు ఎందుకు ఇట్ట అయినాయి, ఏంది ప్రభు మా సంగతి అని ఆయన పాదాలు పట్టుకుని ఏడవంగా నా ప్రభు నాతో చెప్పిన మాట ఏం తెలుసా? మీ పితరులను బట్టి నీ వంశం శపించబడింది, నీ కుటుంబం శపించబడింది, నిన్ను బట్టి ఆ శాపాన్ని కొట్టేస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. నిన్ను బట్టి ఆ శాపాన్ని కొట్టేయటమే కాదు, భూమి అంతమయ్యే సమయం వరకు నీ వంశం, నీ కుటుంబం ఉంటుంది. నీ వంశంలో, నీ కుటుంబంలో ఉన్నవాళ్ళు నా సన్నిధిలో ఉండి నా సేవ చేస్తారు. ఇదే నీతో చేస్తున్న నిత్య నిబంధన అంటమే కాదు, దాన్ని స్థిరపరిచాను, స్థాపించాను, దాన్ని ఎవడూ మారవలేడను. ఆమేన్, హల్లెలూయా. మరి అంత గొప్ప ఆశీర్వాదం నేను పొందుకున్న నా ప్రభు కృపను బట్టి మీకు వద్దా? మేము అంత కష్టపడలేం కానీ పాస్టర్ గారు ప్రార్థన చేయండి, మమ్మల్ని వదిలిపెడితే ఇంటికి పోతాం. నువ్వు మోకాళ్ళ విలువ వెల చెల్లిస్తే దేవుని సన్నిధిలో నీ కుటుంబంలో పరిస్థితులు కానీ, జీవితంలో పరిస్థితులు కానీ, అన్ని పరిస్థితులు మారిపోతాయి. నువ్వు ప్రార్థన చేయకే తిప్పలు పడుతున్నావు. ఇక్కడ చాలామంది ప్రార్థన చేయకుండా పాస్టర్ గారు ముందు ఆదివారం ఆరాధనకి వెళ్తారు, 10 రూపాయలు కానుక తీసుకెళ్ళి ఆడేసి అయ్యగారు ముందు కనపడి, ఒకవేళ ఆయన చేతులు ఉంచితే ప్రార్థన చేయించుకొని దేవుని స్తోత్రం ఇవాళ ప్రార్థన చేసి వెళ్ళొచ్చాం. ఏంది, ఆదివారం దేవుని సన్నిధిలో గడిపాం, కొన్ని ఆశీర్వాదాలను మనం సంపాదించుకున్నాం. ఏదో ఉడతా భక్తి అన్నట్టుగా అసంతృప్తితో తృప్తి కలిగి బ్రతుకుతున్నాం. ఇంకంతే. వాస్తవికంగా తృప్తి కలిగి బ్రతకాలంటే నువ్వు మోకాళ్ళేసి చూడు, వదిలిపెట్టు యేసయ్య పాదాలని. అంత కమ్మనైన మాట. ఈ మధ్యకాలంలో పాట రాసుకున్నా నేను. నాకే డౌట్ వచ్చి, అయ్యా నీ ముఖాన్ని నాకు చాటు చేస్తే బతకటమే వ్యర్థం అనిపిస్తుందయ్యా నాకు. ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు, క్షమ, కనికర, కృప, వాత్సల్యతలు అనుభవించిన నేను నీ పొందంటే నీ దగ్గర కూర్చొని గడిపిన అనుభవంలో ఆ మాధుర్యాన్ని అనుభవించిన నేను ఒక్క క్షణం నాకు నువ్వు దూరం అయితే అసలు ఎడమైతే తట్టుకోలేనయ్యా, అలా ఉంది నా పరిస్థితి అని దేవుని పాద సన్నిధిలో పాట రాసుకోవటానికి ప్రభు కృపనిచ్చాడు. ఆయన రుచి ఎరిగారా? ఖచ్చితంగా మీరు వదిలిపెట్టరు. ఎవరికి వాళ్ళు ఎంతకాలం ఇలా బ్రతకాలనుకుంటున్నారు? ఎంతకాలం? నీ జీవితానికి ఒక అర్థము, పరమార్థం కలిగి ఉండాలంటే ఖచ్చితంగా నువ్వు మోకాళ్ళు వేస్తే నీ జీవితానికి అర్థం ఏంటో, పరమార్థం ఏంటో నా ప్రభు ప్రార్థనలో నువ్వు మోకాళ్ళు వేసినప్పుడు నీ దగ్గరకు వచ్చి చెప్తాడు. వాస్తవానికి నా జీవితంలో ఏదో నాకు దక్కలేదని చచ్చిపోదాం అనుకొని దేవుని సన్నిధిలోకి వచ్చి షాలేం రాజు గారి చేత బాప్తిసం పొందా తండ్రి సన్నిధి. ఆడే 6 సంవత్సరాలు పెరిగా. నా ప్రభు నాతో మాట్లాడుతూ మొదలుపెట్టాడు. రక్షణ పొందిన మొదటి రోజు జనవరి 28వ తారీఖు 2015లో బాప్తిసం పొందా. ఆ పొందిన రోజే నువ్వు నా సేవకు రావాలని ఆయన మాట్లాడాడు. ఎవరూ పనికి రావట్లేదుగా ప్రభు, నీకన్నా పనికి వస్తానని ఆయన పాదాలు పడడం ప్రార్థన చేస్తూ ఆయన ఎదుటి గడిపాను. నా ఎదుటి చాలామంది సంఘంలో ఉంటూనే బజార్లో అలా రోడ్ల మీద విలాసవంతంగా సరదాగా గడపడం చూసా. వాళ్ళని చూసి ఎందుకైనా నన్ను ఇక్కడ కట్టేసావు అనుకున్నా. ఆ రోజు ఆయన ఎందుకు ఆయన పాదాల చెంత ప్రార్థనలు కూర్చోబెట్టాడు నాకు తెలియదు. కానీ ఇవాళ దేవుడు నాకు ఇచ్చిన అభిషేకమైన, కృపైన, ప్రార్థన జీవితమైన
ఆయన ఇచ్చిన అధికారమేనా అది నేను చెప్పలేను కూడా. అంతగా ఆయన కృపను బట్టి ప్రతి నిత్యము పరిశుద్ధాత్మ చేత నింపబడే నేను కదులుతూ ఉంటా. ప్రతి నిత్యం ఉదయం లేవగానే ఆయన స్వరం నేను వింటా. ఆయన స్వరం వినే రోజు ప్రారంభిస్తా. ఎవరికి ఎక్కడైనా ఇప్పుడు మీ మధ్యలోకి వచ్చానుగా మీలో ఎవరికి ఏదైనా అంధకార శక్తుల దాడి కానీ దుష్టుడి దాడి కానీ ఏదైనా ప్రమాదం పొంచున్నా వెంటనే అటు తట్టి ఫలానా ఊరు పోయావు, ఫలానా ప్రాంతంలో ఇలా ప్రార్థన చేసావు, వాళ్ళల్లో ఫలానా వాళ్ళకి ఇలా ఆపదగా ఉంది, లేచి మోకాళ్ళే అంటారు. నాకేం పని? మీరు అనుకున్నట్టు నాకేం పని? ప్రార్థన చేసిన పని ఏంది పాస్టర్ గారు అంత మాట అంటారు? మీరు పాస్టర్ అయితే చేయాలిగా అనొచ్చు. అసలు మాకేం పని? క్రీస్తు రక్తము మమ్మల్ని ఊరకుండనీయదు. హెస్కేల్ అంటాడు, మౌనంగా ఉందామని బిర్రుగా నా నోరు బిగపట్టుకొని కూర్చుంటే నీ మాట నా గుండెల్లో మంట కలిగించడం వల్ల ఊరకుండా లేక నోరు తెలిసి ప్రకటించానయ్యా. మా పరిస్థితులు అయ్యే. వాస్తవానికి మీరెవరో మీ ముఖాలు నాకైతే తెలియవు. ఎక్కడో నరసరావుపేట ఎంత ఇక్కడికెంత 200 కిలోమీటర్లు ఉన్నట్టుంది. మీ అందరి రక్షణ కోసం అక్కడున్న వాడిని ఏడ్చుకొచ్చి నిలబెడుతుంది. మీ అందరికి ఈ సమయంలో వాక్యం అందించడం. మిమ్మల్ని బహుగా దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. మీ జీవితాలను ఆశీర్వదించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆలస్యమైందని బాధపడమాకండి, విలువైన మాటలు పోగొట్టుకోమాకండి. దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థనలో గడపండి. ఖచ్చితంగా మీ బ్రతుకులు మారుతాయి. ఇప్పుడున్న స్థితి కంటే ఉన్నతమైన స్థితి మీరు చూస్తారు. ప్రార్థన చేసి ఆయన నమ్ముకొని అడిగిపోలై నిండా మునిగినోడేవాడు నేను చూపించు. నాకు ఆయన వాడుకొని వదిలేసి దరిద్రులైన వాడు నేను చూసా. ఎలా? ఆయన్ని యూజ్ అండ్ త్రో అని వాడుకొని వదిలేసి దరిద్రులైన వాళ్ళని, బజార్లు బట్టి రోత పట్టిన వాళ్ళని బారు సీసాలు తీసి ఏందరను అన్నట్టుగా తిరిగిన వాళ్ళు చూస్తానే ఉన్నాయి ఇప్పటికి కూడా. ఆయన వాడుకొని వదిలేసినాడు. ఆయన వాస్తవంగా నువ్వు పట్టుకుంటే నువ్వు నీ కళ్ళతో నువ్వు ఊహించలేనంత స్థితిలో నిన్ను నిలబెడతాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఆశ కలిగి ఆయన పాదాలు పట్టుకుంటే. హిజ్కియా అంటున్నాడు, సూచన ఏందయ్యా? నన్ను బాగు చేస్తానన్నాగా, రోగగ్రస్తురాలుగా ఉన్న కుటుంబ సమస్య నన్ను వాడుకో, నాకు ఏంది సూచన? ఒకవేళ సేవకుడైతే నన్ను వాడుకుంటానంటున్నా సూచన ఏంది? నన్ను కూర్చోబెట్టి ఏకాంతంగా నీకు ప్రత్యేక పరిచయం ఇస్తున్నా. అది ఇంటర్నేషనల్ పరిచయం అయితే పాటలు రాస్తావు, పుస్తకాలు రాస్తావు, ఇంతమంది సేవకులు శిష్యులైన సేవకగణం ఉంటుంది. ఇవన్నీ వరుస పెట్టి చెప్పాడు. 2020వ సంవత్సరంలో ఆగస్టు మాసంలో నేను నమ్మలా. తండ్రి సన్నిధి నుంచి నువ్వు బయటికి రా, పరిచయం నుంచి బయటికి రా అండు. నేను రానని కూర్చున్నా. నువ్వు రావని నాకు తెలుసులే, నిన్ను ఎట్టదేవాలి నాకు తెలుసు అండు. అట్టనే తెచ్చిండు ఆయన బయటికి. ఇలా పాటలు 100 పాటలు రాయడానికి కృపనిచ్చాడు. ఇప్పుడు ఇంటికి ఇక్కడికి వచ్చేటప్పుడు ఓ పల్లవి రాసి వచ్చా, ఓ చరణం రాసి వచ్చా, సరిచేసి వచ్చా ఓ చరణాన్ని. యూట్యూబ్లో ఉన్నాయి 100 పాటలు రాయించాడు. కొన్ని పాటలు యూట్యూబ్లో ఉన్నాయి. పుస్తకాలు ఒక 5 పుస్తకాలు రాస్తున్నా. అల్పుణ్ణి చచ్చిపోదాం అనుకొని బరిగెత్తా నేను ఆయన పాదాల కాడికి. ఈరోజు బాప్తిజం పొంది తెల్లారి చేద్దాం అంత విసుగులో వెళ్ళిపోయా. షాలేం రాజు గారు ఇంటికి పోతా ఆగి అన్నం తింటా ఉన్నారు అందరూ. నేను ఆడ కూర్చున్నా ఉపవాసం అని. ఏంది బాప్తిజం పొంది చచ్చిపోతాం అనుకుంటున్నావా? అట్ట చచ్చిన నరకానికి పోతాను. అబ్బో ఇదేదో మొత్తానికి అట్టున్న నరకం ఇట్టున్న నరకం అని ఉంది, దేవునికి ఉపయోగపడతాలి అని చెప్పని తీర్మానంలోకి వచ్చి నేను 11 ఏళ్ల క్రితం చచ్చిపోతే మీ మధ్యలో ఉండేవాడినా? ఎంత అన్యాయం అయిపోయేది పరిస్థితి. వాస్తవం చెప్పనా, తెల్లారితే చచ్చిపోదామన్న ఒక సేవకురాల దగ్గర నన్ను పంపించాడు. పాస్టర్ గారు ఈరోజు నువ్వు రాకపోతే మేము ఎప్పుడో చచ్చిపోయేవాళ్ళం. చచ్చిపోదాం రెడీగా ఉన్నా. నన్ను దేవుడే వాక్కు నాకు వినపడాలని తీర్మానంతో ఉంది ఆ తల్లి. ఓ తమ్ముడు భార్య విడిచిపెట్టిపోయిందని చచ్చిపోదాం రెడీగా ఉండవు. నేను పోయి కౌన్సిలింగ్ ఇచ్చా. అన్నా నువ్వు కనుక రాకపోతే నా కుటుంబం నేనేమైపోయాను. నేను చెప్పింది ఏం లేదు, నేను కూడా చచ్చిపోదాం అనుకున్నానయ్యా. నేను అప్పుడు చచ్చిపోతే నీ మధ్యలోకి వచ్చేవాడినా? చావమాక, దేవుని కోసం బ్రతకటానికి నిలబడా. దేవుడు నీ పట్ల ప్రణాళిక ఉంది.
ఆ ప్రణాళిక నాకు చెప్పాడు, నిన్ను కూడా అడుగు నీకు చెప్తాడని చెప్పి దేవుని పాదాలు పట్టుకుందాం. నీ వంతుగా నువ్వు సూచన అడుగు. నాకు రుజువేంటి చూపించాయా, నన్ను సేవకు పిలిచావంటే రుజువేంటి చూపించు. నా కుటుంబాన్ని ఆశీర్వదిస్తానంటున్నా కదా, రుజువేంటి చూపించు. నా బ్రతుకు బాగు చేస్తానంటున్నా కదా, రుజువేంటి చూపించు. నా పిల్లగాడిని మారుస్తానంటున్నాక రుజువేంటో చూపించు. నా ఆడపిల్లల జీవితాలు కడతానంటున్నాక రుజువేంటో చూపించు. మా బతుకులు మారుతాయి అంటున్నాక రుజువేంటో చూపించు. మా ఆయన మార్చడంటున్నాక రుజువేంటో చూపించు. రుజువేంటో చూపించాను అడుగు. రండి దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేద్దాం. ప్రభువా, నాకు రుజువేంటో చూపించాయా, ఒక్క సూచన నాకు చూపించంటూ దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేద్దాం. ఈ మాటలు మన వినికిడిలో దేవుడు ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం అండి. వద్దా ప్రార్థన వద్దా? తల వంచండి, ప్రార్థన చేసుకుందాం అండి. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. హిజ్కియా ప్రభువా, ఇదిగో తండ్రి ప్రవక్త ద్వారా ఇదిగో తండ్రి నీ తీర్మానం తెలియపరిచావు, కానీ నీ వైపుకు తిరిగి కన్నీళ్లు విడిచి, అయ్యా నా కుటుంబము, మా పితరుడైన దావీదు, మా వంశం ఏంటో ఆ స్థితిగతులన్నీ తెలిసి కూడా మమ్మల్ని ఎంచుకున్నావు, కానీ నీ ఎదుట చిన్ననాటి నుంచి నేను ఎలా బ్రతికాను నువ్వు చూసావుగయ్యా. అయ్యా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో అని ప్రార్థన చేశాడు కన్నీళ్లు విడిచి. నీ పరిస్థితులను బట్టి దేవుని పాదాలు పట్టుకు నువ్వు కన్నీళ్లు విడవగలిగితే సమాధానం నీ ఎదుటే ఉంది. సమాధానకర్తయగు దేవుడు నజరేయుడగు యేసు క్రీస్తు నీ ఎదుటే ఉన్నాడు. ఆయన నీ ఎదుటే ఉన్నాడు. సేవలో నన్ను వాడుకుంటానని చెప్పని సేవకు పిలిచానని సూచన అడుగు. నా ప్రభు ఖచ్చితంగా చూపిస్తాడు నీకు ఒక సూచన. అయ్యా పలానా ప్రాంతానికి వెళ్ళమంటున్నావు, సూచన అడుగు, ఖచ్చితంగా నా ప్రభు చూపిస్తాడు సూచన. ఖచ్చితంగా ఈ అల్పుడు జీవితంలో ప్రభు పలికిన మాట నేను ప్రారంభంలో నమ్మల. ఆగస్టు 2020 నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏకాంతంగా వచ్చి కూర్చో, నేను నీతో మాట్లాడాలన్నాడు. ఒకటిసారి, రెండుసారి, మూడోసారి ఇక నాకు దరువు పడుతుంది అనుకున్నాను. వెళ్ళిపోయాను. ఎదురు కూర్చుంటే భవిష్యత్ ప్రణాళిక మొత్తం చెప్తా ఉన్నాడు. ఇప్పుడు మన్నా మినిస్ట్రీస్ అనే ఉంటుంది, కానీ రానున్న దినాల్లో మన్నా మినిస్ట్రీ ఇంటర్నేషనల్ పరిచర్య అవుతుంది. భూమి అంతమయ్యే సమయం వరకు నీకు పరిచర్య ఉంటుంది. ఈ పరిచర్య భూదిగాంచల వరకు నేను కట్టిన సంఘాలు, మందిరాలు ఉన్నాయి. వాటిలో నేను నిర్మించిన విశ్వాసులు, పరిచారకులు, సేవకులు ఉన్నారు. ఆ సేవకులు కూడా శిష్యులైన సేవకగణం. ఆ సేవకగణం కూడా 13 లక్షల కంటే పెచ్చైన సేవకగణం. సాధ్యమైన నమ్మటానికి పుస్తకాలు నేను రాయిస్తా, అనేక భాషలు తర్జుమా చేయిస్తా, ప్రపంచ దేశాలన్నీ నింపుతానన్నాడు ఆయన. సార్వత్రిక సంఘ సంస్కరణ పనికే నేను కోరుకున్నాను నిన్నన్నాడు. నమ్మశక్యంగాని సంగతులు ఇవన్నీ నాతో మాట్లాడింది. నీ ద్వారా పాటలు రాయిస్తాను, అవి అనేక భాషలో తర్జుమా చేసి పాడిస్తాను, అందరూ పాడుకునేలా చేస్తానన్నాడు. నాకు తెలియకుండానే పాటలు రాస్తా ఉన్నాను. పరిచారకుడిగా ఉన్నప్పుడే 200 పైచులకు పాటలు రాశాను. సేవకుడిగా సేవకు వచ్చిన తర్వాత 200 పైచులకు పాటలు రాస్తా ఉన్నాను. ఇప్పటికీ ఈ పగటి వేళ ఒక చరణాన్ని సరిచేసి వచ్చాను ఇక్కడికి. నేను దేవుని పాదాలు పట్టుకో, సూచన అడుగు. దైవజనుడా, నీవు కూడా సూచన అడగొచ్చు దేవుణ్ణి. గిద్యోని అడిగాడు సూచన. ఈ గొర్రె బొచ్చు మీద మంచు కురిపించయ్యా అన్నాడు. తెల్లారి ఈ గొర్రె బొచ్చు కాకుండా మిగతా ప్రాంతం అంతా మంచు కురిపించయ్యా, నువ్వు నాకు తోడున్నావు, నాకు అర్థమైద్దయ్యా. 32,000 మందిని వెనకాల వేసుకొని పోవచ్చంటే గిద్యోను వీళ్ళు కాదు అన్నాడు. మరి ఎవరయ్యా? పలానా చోట పరీక్షిస్తానన్నాడు. ఆడకపోగానే కొంత సంఖ్య తేలిపోయింది. వీళ్ళు కూడా ఎక్కువేనన్నాడు. చివరికి 300 మందిని వేసుకుని, ఇక నా నామానికి ఘనత రావాలి, నీకు గొప్పతనం, నీకు సంఖ్య కనపడాలని కాదు, నీకు ఇచ్చింది కొద్ది సంఖ్య అయినా సరే వారు గిద్యోను దండే. ఆమెన్, హల్లెలూయా. ఏలియా దండేది మంట కలిగినటువంటి వ్యక్తుల్ని సంఘ బిడలుగా నీకు ఇచ్చాడు. సరిగ్గా నువ్వు నిలబడు. కుటుంబ యజమానురాలకు నువ్వు కరెక్ట్గా నిలబడు. దేవుని పాదాలు పట్టుకొని నా ప్రభు శాశ్వతమైన ఆశీర్వాదం నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. మీరు అన్ని దేవా, మనసులో ఉన్న సంగతులన్నీ బట్టబయలు చేసి మా చెవిని పడేశారు.
ఆ మాటలు మా హృదయాల్లో పదిలపరచండి, నీరుగట్టి ఫలింపచేయండి. అనేక పర్యాయాలు నెమరు వేస్తూ ధ్యానించటానికి కూడా, గుర్తు చేసుకోవటానికి నీ పాదాలు పట్టుకొని దేవా హిజ్కియా లాగను, గిద్యోను లాగను సూచన అడిగి నీ కృప పొంది ఆశీర్వాదంలో అడుగు పెడతానికి మాకు సహాయం చేయమని నీ వాక్యాన్ని హెచ్చించుకుంటూ నీ నామాన్ని గొప్ప చేసుకుంటూ చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని, దైవజనులైన ప్రతి ఒక్కరిని కూడా దేవా నీ చేతులకు నన్ను మమ్మల్ని అప్పచెప్పుకుంటూ నీ పక్షాన్ని నీ దాసునిగా ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తూ 2 తిమ్మోతి 1:12 చేతులకు అప్పచెప్పు యేసు నామములోని ప్రార్థించి సమస్తమును అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకు మహిమపరుచుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.